ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ పవిత్రమైన ఆదివారం దినాన కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఈరోజు మనం ఇంతవరకు చక్కగా దేవుని చెందులో పాటలు పాడుకున్నాం, ఆరాధన చేసుకున్నాం. ఈ సమయంలో ఈ వాక్యంలో నుంచి కొన్ని మాటలు ప్రభుతో మనతో మాట్లాడడానికి సిద్ధపడదాం. చదవండి ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందండి. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెర్జీయులు ఆ దేశంలో కాపురం ఉండెను. చాలా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు మనం ఆదికాండం 13వ అధ్యాయంలో ఒక ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. వీరిలో ఒకళ్ళు మనకి బాగా పరిచయం అయినటువంటి వ్యక్తి అబ్రహాము, రెండోది తన అన్న కొడుకు అయినటువంటి లోతు. అబ్రహాము, లోతు ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు జరిగినటువంటి ఒక సంఘటన కొంచెం మనం ఆలోచన చేసుకుంటే, అబ్రహాముతో పాటు లోతు వెళ్ళాడు. లోతుని అబ్రహాము తీసుకొని వెళ్ళాడు. దేవుని యొక్క పిలుపు అబ్రహాముకు వచ్చినప్పుడు అబ్రహాం మాత్రమే కాదు, అతనితో పాటు లోతును కూడా తీసుకొని వెళ్ళాడు. కారణం ఒకటి ఏంటంటే, లోతుకు తండ్రి లేడు, ఒంటరిగా ఉన్నాడు. తనకి తోడుగా లేకపోతే తనని ప్రేమించి తనకు అన్ని విషయాలు బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేరు. అంటే ఆ సమయంలో తన తండ్రి లేడు. తండ్రి లేనటువంటి ఒక లోటుని పినతండ్రి, అంటే మన భాషలో చెప్పాలంటే చిన్నాన్న అంటారు. అబ్రహాము లోతుకు వచ్చేసి చిన్నాన్న. ఈ చిన్నాన్న తన తండ్రి లేనటువంటి లోటుని లోతు విషయంలో తీర్చాడు. ఎలా తీర్చాడంటే, అబ్రహాము ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడో లోతు కూడా అలాగే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మీరు ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు చూసుకున్నట్లయితే, లోతుకి అబ్రహాముకి మధ్యలో ఏ విధమైనటువంటి గొడవలు లేవండి. అబ్రహాముకి లోతుకి మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమీ లేదు, గొడవలు ఏమీ లేవు. కాకపోతే సమస్య ఎవరు కలిగజేశారంటే, అబ్రహాము యొక్క పశువుల కాపరులకి లోతు యొక్క పశువుల కాపరులకి గొడవ జరిగింది. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన జీవితాల్లో కొన్ని సమయాల్లో మనకి ఇద్దరు వ్యక్తుల మధ్యలో మంచి స్నేహము, మంచి ఒక సంభాషణ, లేకంటే మంచి ఒక ఐక్యత ఉన్నప్పుడు, ఇద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మూడో వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చాయనుకోండి, అది కుటుంబ జీవితంలో అయినా, స్నేహమైనటువంటి, లేకంటే వ్యాపారం అయినప్పటికీ, ఇంకా ఏదైనప్పటికీ కూడా మూడో వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు ప్రాబ్లాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటున్నాం, అబ్రహాంకి లోతుకి మధ్యలో ఉన్నటువంటి సమస్య ఏం లేదు. మీరు 7వ వచనంలో ఒకసారి చూసుకుంటే 7వ వచనం అంటాడు, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. యాక్చువల్గా ఒక యజమాని యొక్క శిష్యులకి, అంటే పని వాళ్ళకి, ఇంకొక యజమాని యొక్క పని వాళ్ళకి గొడవ జరిగితే ఏం చేస్తారంటే, యజమానులు మాట్లాడుకుంటారు. కొట్లాటలు జరిగే అంతటువంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. కానీ ఈరోజు ఈ విషయం ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నటువంటి, అబ్రహాంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే సర్దుకుపోయేటువంటి తత్వం. నన్ను బట్టి దేవుడు నిన్ను దీవించాడురా బాబు అని చెప్పేసి లోతుని ఎక్కడ కూడా కించపరిచి మాట్లాడాల. నా వల్ల ఇటువంటి ఒక ఆశీర్వాదం నీకు వచ్చిందని చెప్పేసి అబ్రహాం లోతుని చూసి ఎంగంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ తను ఎంత తగ్గించుకున్నాడు. తర్వాత వచ్చేసి సర్దుకుపోతున్నాడు. ఈరోజు ఒక కుటుంబ జీవితంలో, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక స్నేహంలో, లేకంటే ఒక బిజినెస్లో, లేకంటే ఒక ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి సహవాసము, ఏదైనప్పటికీ కూడా సర్దుకుపోయేటటువంటి తత్వం ఎవరిలో అయితే ఉంటుందో, ఆ కుటుంబం అయినా, ఆ వ్యక్తి అయినా, ఆ సమాజమైనా, ఆ స్నేహమైనా, ఆ వ్యాపారమైనా, ఏదైనా కానీ ఆశీర్వదించబడుతుంది. ఆమేన్.
ఈరోజు కుటుంబ జీవితాల్లో మనం చూసుకుంటే సర్దుకుపోయే తత్వం చాలా తక్కువైపోతూ ఉంది. ఒకళ్ళు ఒక మాట అంటే మనం ఇంకొక మాట అనాలా, అప్పటి వరకు నిద్ర పట్టదు. దానికి కారణం కూడా చెప్తారు. మనం ఉప్పు కారం తింటలేదా, మనకు రోషం లేదా, మనకు పౌరుషం రాదా, వాళ్ళు 4 మాటలంటే మనం ఒక మాట అనాలిగా. యేసు ప్రభువు వారి జీవిత వ్యవస్థలో మీరు చూసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి. క్రీస్తు మనందరికీ మాదిరిగా ఒక మార్గాన్ని చూపించాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాల జీవిత వ్యవస్థలో 3.5 సంవత్సరములు తన పరిచర్యను ఎక్కడ కూడా ఆయన ఒక విధమైనటువంటి ఒక భేదాభిప్రాయాలు కలగజేసే విధంగా ఆయన ప్రవర్తన చేయలే యేసయ్య. అన్ని సమయాల్లో ఆయన జ్ఞానంతో మొదలుకున్నాడు. నేనేమనంటే అబ్రహాము ఇక్కడ లోతు విషయంలో ఎక్కడైనా కానీ ఒకవేళ ఒక రాంగ్ స్టాప్ వేసి ఉంటే చాలా నష్టాలు జరిగేటివి. అబ్రహాము యొక్క సాక్ష్యం కోల్పోయేవాడే. అబ్రహాము జీవితంలో రావాల్సినటువంటి ఆశీర్వాదాల దీవెనలు అన్నీ కూడా కోల్పోయేవాడే. మీరు అబ్రహాము ఇక్కడ యొక్క 13వ అధ్యాయాన్ని మీరు చూసుకుంటే చివరి వచనాల్లో అబ్రహామును దేవుడు ఆయన ఎలాగ దీవించాడో, అబ్రహామును దేవుడు అలాగ ఆశీర్వదించబడే గల కారణం కూడా ఒక ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఆయన సర్దుకుపోయే తత్వం ఉంది. సర్దుకొనిపోయేటటువంటి తత్వం అబ్రహాంలో ఉంది. ఈరోజు అబ్రహాముని బట్టి మనం ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాం. తనకి లేక పుట్టినటువంటి 90-100 సంవత్సరాల వయసులో ఒక కుమారుడు పుడితే ఆ కుమారుని దేవుడు అడిగినప్పుడు, ప్రభువు అడిగినప్పుడు, యెహోవా దేవుడు బలిగా అర్పించమని కోరినప్పుడు వెంటనే అసలు మాట చెప్పలా, ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో దేవుడు కాకుండా మనకి మనసులో వచ్చి కొన్ని సమయాల్లో కొన్ని అడిగితే కూడా ఇవ్వడానికి మనం చాలా సంతోషిస్తాం. ఇంట్లో ఉన్న వస్తువులైనా కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా కానీ మన వరకు మనం దాచిపెట్టుకొని ఇంకోళ్ళకి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటాం. మంచిదే, అది మీ సేఫ్టీ, మీ భద్రత, మీ క్షేమం, మీకు రేపు అవసరం తీర్చుకోవాలని. కానీ అబ్రహాము విషయంలో చూడండి, 100 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు కుమారుని కొరకు. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఆల్మోస్ట్ 25 years వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. సారమ్మ ఎదురు చూసింది. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధం, ఒక సహవాసం, ఒకరంటే ఒకరికి ప్రేమ అభిప్రాయాలు, ఒకరి మాటకు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి మాటకు ఒకరు విలువించుకుంటూ చక్కగా వారి కుటుంబ జీవితాన్ని లీడ్ చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు వాళ్ళిద్దరి మధ్యలో రాలా. అందుకే అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చేశాడు. సారమ్మని విశ్వాసులకు తల్లిగా మార్చేశాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడండి. కారణం ఏంటంటే అబ్రహాంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన క్వాలిటీ సర్దుకుపోయేటటువంటి తత్వం. అప్పుడు మనం చూస్తున్న కొన్ని అధ్యాయాలు, ఈ 13వ అధ్యాయం నుంచి మీరు కొంచెం లోపల చదువుకున్న తర్వాత కూడా తన యొక్క భార్యను రాజు తీసుకెళ్ళినప్పుడు కూడా రాజుతో పోట్లాడాల అబ్రహాం. అక్కడ ఒక సంఘటన జరుగుతున్నప్పుడు వెళ్ళి దేవుని చేతిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ రాజుతో మాట్లాడతాడు. చూడండి ఎంత తనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి భక్తి, దైవికమైనటువంటి ప్రేమ. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు సమస్య వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం ప్రేయర్. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ప్రతిదానికి, ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తుంది. మనకు తగ్గింపు నేర్పుతుంది ప్రార్థన. దేవునితో మనకున్నటువంటి ఆ రిలేషన్షిప్, దేవునితో మనకున్నటువంటి సహవాసం, దేవునితో మనకున్నటువంటి ఐక్యత మనం ఒక వ్యక్తితో మాట్లాడే విధానాన్ని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక హై క్వాలిటీ అండి. ఇది చాలా మందికి ఉండదు సర్దుకుపోయే తత్వం. 2 కోడళ్ళు ఉండండి ఒక ఇంట్లో, 2 కోడళ్ళు ఉన్నారనుకోండి, సర్దుకుపోయే తత్వం లేదు కోడళ్ళ మధ్యలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ఇంట్లో 2 అల్లుళ్ళు ఉన్నాయండి, 2 అల్లుల్లో కూడా సర్దుకుపోయే తత్వం ఉండదు. కూతురులే 2 కూతురులు ఒకవేళ ఉన్నారనుకోండి ఆ ఇంట్లో, ఆ కూతురులే తల్లిదండ్రుల మధ్యలో గొడవలు పెడతారు. ఎవరి చేత? అల్లుడి చేత. మా అమ్మ నాన్న పెద్దోళ్ళకి అది చేసినట్టు నీకేమీ లేదు, ఒక మాట అడుగు చూడుకో అని చెప్పేసి కూడా వీళ్ళే మంటలు పెడతారు. సమాజంలో జరుగుతున్నాయండి ఇప్పుడు. దేవుని నమ్ముకున్నటువంటి, ప్రభువుని నమ్ముకున్నటువంటి, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి జీవితంలో నీకు ఒక ఉన్నతమైన ఒక లక్షణం ఏంటి, ఏం కలిగి ఉండాలంటే, ఈరోజు సేవకుడుగా నేను చెప్తున్నటువంటి మాట ఈ వీడియో ద్వారా, లేకంటే ఈ లైవ్ ద్వారా, లేకంటే ఇప్పుడు కాకపోయిన తర్వాత మీరు ఈ కార్యక్రమం ఒకరు చూస్తే మాటల ద్వారా మిమ్మల్ని మీరు బలపరచుకోండి. మనము సర్దుకుపోయేటువంటి తత్వం కలిగి ఉండాలి. అబ్రహాం జీవితంలో అది ఉంది కాబట్టి దేవుడు ఆయన, మీరు చూడండి 13వ అధ్యాయం చివరి వచనంలో ఒకసారి చదవండి.
13వ వచనం నుంచి చదవండి. 13వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని వచ్చిన చదువుతాం త్వరగా. శోధమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువు వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఇచ్చినటువంటి ఆశ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ కార్యాన్ని అబ్రహాం జీవితంలో దేవుడు చూశాడు కాబట్టి ఆయనకి ఇంకొక ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు కూడా చేస్తున్నాడు. ఇదే మాట 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. దేవుడు నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాం దేవుని యొక్క మాటకి విధేయత చూపించండి. అబ్రహాం ఎప్పుడు కూడా నమ్మేది ఒక విషయం ఏంటంటే దేవుడు నా వెంట ఉన్నాడు అని నమ్ముతూ ఉండేవాడు. ఆమేన్. దేవుడు ప్రభువు నా వెంట ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడు కూడా నమ్ముతూ ఉండేవాడు. అందుకే ప్రభు సన్నిధిలో ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగానే వెళ్తాడు. ఈరోజు నీ జీవితంలో నీతో పాటు ఎవరున్నారంటే మనతో పాటు ఎవరు లేరు అనుకుంటా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయినప్పుడు, ఒంటరిగా మనకు ఎవరు లేరు అనుకున్నప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం. రోజు మనం మానవులుగా కొన్ని సమయాల్లో చాలా నీరసించిపోయి ఎవరు మనకి సహాయం చేసే వాళ్ళు ఉండరులే అనుకుంటాం. నిజమే. కాకపోతే ఒకటి, కనబడినటువంటి దేవుడు దైవికమైన శక్తి మనతో ఉన్నాడు. ఆమేన్. ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగిన వాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, చాలా గొప్ప. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఈరోజు నీ జీవితం ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కావాలనుకుంటే నువ్వు అందరితో సర్దుకొని పోవాలి, సర్దుకొని పోతా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేది కాదు నీ పాయింట్, నువ్వు ఎలా ఉండాలి అనేది నీ ముఖ్య ఉద్దేశం. ఎదుటి వ్యక్తి ఒకవేళ దుష్టకార్యాలు చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, లేకంటే పాపములకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, అన్యాయం చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, లేకంటే అక్రమంగా సంపాదించుకునే వ్యక్తి అయి ఉండొచ్చు. అది కాదు మ్యాటర్. నువ్వు ఎలాగున్నావు, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు, దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఎలాగున్నావు, దేవుని యొక్క చూపుల్లో నువ్వు ఎలాగున్నావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగున్నావు. అబ్రహామును బట్టి దేవుడు లోతును దీవించే మాట ఒక పక్కన వాస్తవమైనప్పటికీ కూడా అబ్రహాము ఎక్కడ కూడా లోతుతో కానీ లోతు యొక్క పనివారితో కానీ కలహమే పెట్టుకోలేదు, సర్దుకుపోయాడండి. ఎంత ఉన్నతమైన లక్షణం కదా. హల్లెలూయా. కింద వచ్చిన 8వ వచనం మీరు చదివితే 8వ వచనం. కాబట్టి అబ్రహాము మనం బంధువులం కనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును. అసలు చూడండి ఎంత ఆలోచన చేసి చెప్తున్నాడు. మనం బంధువులు. ఈరోజు చాలా మంది బంధువులు కొట్లాడుకుంటా ఉంటారు. ఒక కుటుంబంలో వాళ్ళకే గొడవలు, జగడాలు, కొట్లాడుకోవడం. కొన్ని సమయంలో మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, ఒక వంశానికి సంబంధించిన వాళ్ళే, ఇటు పక్కన అన్న ఉంటాడు, ఇటు పక్కన తమ్ముడు ఉంటాడు, ఇద్దరు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక దైవికమైనటువంటి భక్తి కలిగిన వాడు, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనప్పటికీ కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తను తీసుకునేటువంటి తీర్మానాలు చాలా సున్నితంగా ఉంటే దేవుని దగ్గర నుంచి ఆలోచన అడిగి పొందుకుంటాడు. హల్లెలూయా. తొందరపడి ఒక తీర్మానం తీసుకోడు, తొందరపడి ఒక డిసిజన్ తీసుకొని ఇదిగో నేను ఇది చేయబోతున్నాను అన్నటువంటి ఆలోచనకు రాడు. ఏమన్నాడంటే సమస్య పెద్దది చేయకోకుండా సమస్య లేకుండా చేసేసాడు. ఏమన్నాడు? మనము బంధువులు కాబట్టి. హల్లెలూయా. ఏమన్నాడు? మనము బంధువులం కాబట్టి నువ్వు నా కుమారుడు నా అన్న కొడుకురా, నీతో నేను ఎలా గొడవ పడతాను, అవసరం ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం నేను నా వంశాన్ని చేసుకోగలను, కానీ నేను అలా చేసే వ్యక్తిని కాదు. మనం బంధువులము. నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి ఏమనకూడదు, కలహం ఉండకూడదు, గొడవ జరగకూడదు, జగడాలు ఉండకూడదు. నువ్వు వెళ్ళాలనుకుంటే సమాధానంగా వెళ్ళిపోదాం. రేపు పొద్దున ఏదైనా కార్యక్రమం జరిగినా నీ ఇంటి గడప నేను దొక్కాలి, నా ఇంటి గడప నువ్వు దొక్కాలి, నీ కార్యక్రమానికి నేను రావాలి, నా కార్యక్రమానికి నువ్వు రావాలి, నా అన్న కొడుకు నువ్వు. హల్లెలూయా.
ఒక తండ్రి యొక్క స్థానంలో ఉండి ఆలోచన చేస్తున్నాడు. లోతుకి తన తండ్రి లేనటువంటి లోటుని అబ్రహాం తీరుస్తున్నాడు. ఒకవేళ తన తండ్రే బతికుంటే తన ఒంటరివాడికి వదిలిపెడతాడా? తన మీద గొడవకి వెళ్తాడా? ఆమేన్. హల్లెలూయా. ఏమంటుందండి? నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఇక్కడ చూడండి 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడం తట్టుకును వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునికి వెళ్ళిన ఎడలా నేను ఎడం తట్టుకు వెళ్దునని లోతుతో చెప్పగా. పెద్దోడు ఏనండి, పెద్దవాడు చెప్పిన మాట చిన్నోడు వినాలి కొన్ని సందర్భాల్లో కదండి. కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో నేను పెద్దోడు కదా, నేను చెప్పిన మాట నువ్వు వినాలరా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహాము లోతుకే ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వేం చెప్తే అది చేస్తా అన్నట్టుగా. ఏమన్నాడు? నువ్వేం చెప్తే నేను ఇటు వెళ్తాను, చిన్నాన్నో లేకంటే బాబాయో లేకంటే ఇంక లోతు అబ్రహాం ఏమని పిలుచుకున్నాడు తెలియదు, కానీ నువ్వు ఏం చెప్తే అదిరా. నువ్వు కుడి తట్టుకు వెళ్ళావు అనుకో, నేను ఎడం తట్టుకు వెళ్తా. ఫస్ట్ నీ అవకాశం నీకే. ఒకవేళ నేను మొదటిగా నా మార్గాన్ని ఎంచుకొని నేను కుడి తట్టుకు వెళ్ళి నువ్వు ఎడం తట్టుకు వెళ్ళి రేపు పొద్దు నేను బాగా దీవించబడి అనుకున్నప్పుడు నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు? మా చిన్నాన్న నాకు అన్యాయం చేశాడు, బాగా మంచిగా ఉన్న ప్రాంతం ఆయన ఎంచుకున్నాడు, నన్నేమో ఏం లేని ప్రాంతానికి పంపించాడు అని చెప్పేసి నువ్వు ఒకవేళ రేపు పొద్దున అంటావో ఏమో. అట్లొద్దునైనా ఫస్ట్ మార్పు నువ్వు ఎంచుకో. నువ్వు ఎడం తట్టుకెళ్తే చెప్పండి, నువ్వు ఎడం తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తా, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తా. నీ ఇష్టం, నీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గానికి నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నేను వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు లేకంటే ఎవరైనా కొంచెం గొప్పలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనం మొదటి స్థానం వాళ్ళకి ఇస్తాం, పెద్దలకి ఇస్తాం. మొదటి పెద్దలు కూర్చొని మొదటి పెద్దలకి ఇవ్వండి అంటాం కదా. కానీ ఇక్కడ చూడండి, అబ్రహాం తన వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా ఆ స్థానాన్ని కూడా కొంచెం వదిలేసుకొని, ఏంటిది స్థానాన్ని కూడా వదిలేశాడు, పెద్దరికమైనటువంటి స్థానం వదిలేశాడు. ఇప్పుడు ఒకవేళ అనుకుంటే అక్కడ లోతుతో గొడవ పడుకొని పక్క వెళ్తాడు, పక్క వెళ్ళు అని చెప్పేసి కూడా అనొచ్చు. కానీ అలా అనలా. ఆ స్థానాన్ని పెద్దరికమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టుకొని తగ్గించుకొని లోతుతో చెప్తున్నటువంటి మాట, కుమారుడా నువ్వు ఎటు వెళ్తావో చెప్పు, మిగిలి ఉన్న ప్రాంతాన్ని నేను వెళ్తా అన్నాడు. కారణం ఏంటంటే, మీరు ఆ 13వ వచనంలో ఇందాక చివరి వచనంలో చదివారు కదా, అబ్రహాంతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు తూర్పు వైపుకి వెళ్ళినా నేను దీవిస్తా, పడమర వైపుకి వెళ్ళినా దీవిస్తా, ఇంకేమన్నా దక్షిణ వైపుకి వెళ్ళినా ఉత్తరం వైపుకి వెళ్ళినా నేను దీవిస్తా. ఎటు వెళ్ళినా కానీ అబ్రహాంకి అయితే మాత్రం దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది అంటే వాస్తవం అబ్రహాంకు తెలుసు. ఆమేన్. అర్థమవుతుందా? 4 దిక్కులో ఏ దిక్కుకి వెళ్ళినా కానీ అబ్రహాముని దేవుడు దీవిస్తున్నటువంటి నమ్మకం ఎవరికి ఉంది? అబ్రహాముకు ఉంది. కాబట్టేసి ఆయన ఒక తీర్మానంతో చెప్తున్నాడు, నీ చాయిస్ నీకు ఇస్తున్నా, నువ్వు ఇటనే వెళ్ళు. మన ఇద్దరి మధ్యలో గొడవ మాత్రం, మన ఇద్దరి మధ్యలో అసమాధానంగా వెళ్ళిపోవడం మాత్రం వద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో, లేకంటే నువ్వు పని చేస్తున్న స్థలాల్లో ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుడు నమ్ముకునేటువంటి బిడ్డగా, క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డగా చెప్పేటువంటి ఒక ఉన్నతమైన మాట ఏంటంటే, సర్దుకుపోయేటువంటి తత్వం కలిగి ఉండు. ఎవరైనా నేను ఒక మాట అంటే వెంటనే తిరిగి మాట్లాడటం పెద్ద విషయం కాదు. మన నోట్లో ఉన్న నాలుగుకి నరం లేదు, గబుక్కున మాట్లాడేస్తుంది. దాన్ని కాపాడుకోవడమే చాలా శ్రేష్టం. మాట చాలా శక్తి కలిగింది, మాట చాలా విలువ కలిగింది. ఆ మాట మాట్లాడేటప్పుడు చాలా ఆలోచన చేసి నిదానించి ఈ మాట నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అని మాట్లాడాల. అది చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించి మాట్లాడండి అన్నాడు. అనవసరమైన మాటలు మీ నోట్లో రానే మాగను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాం అబ్రహాం విషయంలో, అబ్రహాం ఏం చేశాడు? సర్దుకొని పోయాడు. నువ్వు కూడా సర్దుకొని పోతే చాలా విజయాలు చూస్తావు, చాలా గొప్ప కార్యాలు చూస్తావు, దేవుడు నీ కొరకు ఉంచినటువంటి ఆశీర్వాదాలను చూస్తావు. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ ఉంటే తీసి చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 13 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో నేను అబ్రహాం గురించి చెప్పే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే వాటితో పాటు మీకు ఈ విషయాలు చెప్తాను. ఎతుకుతున్నారమ్మా? ఎతకండి. దొరకలేదా? పేజీ నెంబర్ 180. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో నేనే చదువుతాను, నేనండి. దొరకదు ఈరోజు అంతా. చదువు. 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యం కలిగి ఉందుము. అప్పుడు దేనిని గుర్చైనను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చాలా ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఒక చాలా గొప్ప మాట చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. పట్టుకొని ఉన్నాడు అని తలంచట్లా. ఏం తలంచట్లేదంటే ఇక ముందున్న దాని గురించి పరిగెడతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య అంతా మీరు చూసుకుంటే అన్ని కష్టాలేనండి, అన్ని శ్రమలే. పోయిన గ్రామాలలో ఆయనకి కొట్లాట, లేకంటే రాళ్ళు దెబ్బలు, లేకంటే కొరడా దెబ్బలు, లేకంటే అవమానాలు, వీటన్నిటి మధ్యలో కూడా పౌలు గారు కూడా సర్దుకొని, అంటే తనకు తెలుసు దేవుడు నాకు ఉన్నతమైనటువంటి ఒక పిలుపునిచ్చాడు. ఈ గొడవల్లో కానీ లేకంటే ఈ సందర్భంలో కానీ ఏడైనా కానీ నేను నిలబడుకుంటే నా యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుని నేను కోల్పోతానేమో అన్నటువంటి ఒక ఆలోచన కలిగి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆయన కొట్లాడిన వాళ్ళతో కూడా గొడవ పెట్టుకోకుండా తన ప్రయాణాన్ని సాగిపోయాడు ముందుకి. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మరొకసారి మనం చదువుకుందాం. ఆ 13వ వచనంలో 14వ వచనంలో మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. ఉన్నతమైనటువంటి బహుమానం, శ్రేష్టమైనటువంటి బహుమానం, పరలోకం నుంచి భూమికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు రక్తము కార్చి ప్రాణాన్ని అర్పించి ఒక 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 మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని మన కొరకు పరలోకమందు ఉంచున్నాడు. అక్కడికి వెళ్ళి దేవుడు మన కొరకు నియమించినటువంటి బహుమానాలు మనం పొందుకోవాలి. ఆ బహుమానం ఎలా ఉంటుందో, ఎలా మనం పొందుకోబోతున్నామో అవన్నీ అనుభవించాలంటే భూలోకంలో మనకు కొన్ని శ్రమలు వస్తాయండి. పొందుకున్న శ్రమను మర్చిపోవాలి, వచ్చిన నిందలు మర్చిపోవాలి, వచ్చిన అవమానాలు మర్చిపోవాలి. పౌలు గారు వల్ల మనం సేవ చేయాలంటే అఫ్కోర్స్ ఇప్పుడున్నటువంటి సేవకులుగా మనం సేవకులైనటువంటి కొంతమందికి ఈ పరిస్థితి కానీ వచ్చింది అనుకోనండి. ఏ పరిస్థితి? రాళ్ళతో కొట్టబడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మాత్రం చాలామంది సేవకులు క్రీస్తుని వదిలిపెట్టేసి ఇంటికి తిరిగి వెళ్తారు. ఆమె వాస్తవం, మనం వదిలిపెడతారు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సేవకులు చాలామంది నిజమైనటువంటి సత్యాన్ని బోధించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బోధలు బోధ చేస్తున్నారు. సేవకులు కూడా మనందరం తప్పించుకోలేము. పాస్టర్లకి, సేవకులకి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనూ ఒక మాట ఉంటుంది, మీరు బోధకులై ఉండొద్దండి అని అంటాడు. బోధకులకి కఠినమైనటువంటి తీర్పు ఉంది అన్నాడు. సేవ అంటే బైబిల్ కొట్టుకొని వచ్చి సేవ చేయడం, నేను కూడా వెళ్తాను, వాక్యం చెప్తున్నాడు, మాటలు తెలుసని. హల్లెలూయా. గడిచిపోయిన దినాల్లో నేను ఒక సహోదరుని ఒక ప్రాంతానికి పరిచయం చేశాను, కొన్ని ప్రాంతాలకి పరిచయం చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచోడే,
మంచి సేవకుడే. కాకపోతే ఏం చేశాడంటే పరిచయం చేసినటువంటి నన్ను వదిలిపెట్టేసేసి ఆయన అన్నిసార్లు వెళ్ళటం ప్రారంభం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె మంచిదే. ఆ తర్వాత అక్కడ ఒక 2-3 సార్లు ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది ఎదురైంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నా నెంబర్ ఎలా తెలుసుకుందో ఏం తెలుసుకుందో నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, ఆయన గురించి విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనిషి సేవకుడికి సపోర్ట్గా ఉండి సేవలో ఎంకరేజ్ చేసి పరిచయంలో ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి మంచి మనస్తత్వం కలిగి ముందుకు వస్తుంటే ఏదో 2 మాటలు తెలుసుకున్న వెంటనే ఒక దైవజన్ దగ్గర పెరిగినటువంటి అనుభవం ఉండదు, ఒక దైవజన్ దగ్గర ఎదిగినటువంటి అనుభవం ఉండదు, సేవలో వస్తున్నటువంటి కష్టాలు తెలుసుకున్నటువంటి ఏముండవు. ఒక దైవజన్ దగ్గర కొన్ని ప్రాంతాలకి పరిచయం అయిన వెంటనే ఈ పరిచయం చేసినటువంటి సేవకులు మర్చిపోయి అందరితో లింకప్ కలిగేసి వాళ్ళు కూడా మేము కూడా సేవకులు చేయండి, సేవ చేయండి, మంచిది, దేవుని స్తోత్రం కలుగుగా. మీకు స్టాండ్ ఇచ్చి మీతో పాటు నిలబడుకొని మీ కొరకు ప్రార్థన చేసి మీ కొరకు కన్నీరు గార్చినటువంటి సేవకుల్ని చెప్పి చేస్తే ఇంకా వాళ్ళు మీ కొరకు సహాయంగా ప్రార్థన చేస్తారు. మీ దగ్గర నుంచి మీకు వచ్చినటువంటి పరిచయంలోనే ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు రేపొద్దున మీరు సేవలో వాడబడుతున్నప్పుడు ఇంకా సంతోషపడి మీకు బలం ఇస్తారు. చెప్పుకోకుండా చేస్తే చాలా నష్టాలు అవుతూ ఉంటాయి. నాకు అట్లా వాళ్ళు ఫోన్ చేసి విచారిస్తూ ఉన్నారు, ఎట్లా ఎక్కడ ఏది ప్రాంతం అని చెప్పేసి. సమస్య వస్తే తట్టుకోలేరు కొంతమంది. నేనేమంటానంటే సేవకుడుగా మనకి 200 తీర్పులు ఉన్నాయి. సంఘాన్ని నడిపించేవాడైనా, సువార్త పరిచర్య చేస్తున్న వాళ్ళైనా, లేదా అపోస్తుల పరిచర్య చేస్తున్న వాళ్ళైనా, ఉపదేశ పరిచర్య చేస్తున్న వాళ్ళైనా, దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దైవజనుడిగా నేను చెప్తున్నాను, మనం ఎవ్వరు కూడా సేవకులుగా ఉన్న వాళ్ళైనా విశ్వాసులైనా ఎవ్వరు కూడా ఎస్కేప్ అవడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడతాం. బతికి ఉన్నటువంటి కొన్ని దినాలైనా సత్యాన్ని సత్యంగా ప్రకటించి బతికి చచ్చిపోండి క్రీస్తు కొరకు. అదే అపోస్తుల వల్లే, పౌలు గారి వల్లే మనకి శ్రమలు వచ్చిందంటే మాత్రం పౌలు గారి వల్లే మనకు రాళ్ళు దెబ్బలు తగిలినాయి అనుకోండి అండి, ఖచ్చితంగా సేవలు నిలబడుకోలేరు. పరిచయంలో ఒక పక్కన వస్తున్న సోదరులు, ఒక పక్కన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సోదరులు, ఒక పక్కన మనతో కలిసి సేవ చేసి సేవలో సహాయకులుగా ఉంటామనుకోండి, నమ్ము వచ్చిన వాళ్ళ వల్ల వచ్చేటువంటి స్నేహితుల వల్ల వచ్చేటువంటి సేవకుల వల్ల వచ్చేటువంటి సోదరు ఒక పక్కన 4 పక్కల రాళ్ళు దెబ్బలు తగులుతున్నప్పటికి కూడా స్టెఫను ధైర్యంగా నిలబడుకున్నట్లుగా, ఎలాగైతే నిలబడుకొని దేవా ఇదేం చేస్తానో తెలియదు క్షమించమన్నట్లుగా నిజమైనటువంటి సేవకుడు ప్రభు కోసం నిలబడతాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు కలిగే బహుమానం అక్కడ పొందుకోవడానికి వరకు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసులారా, సేవకులారా, మీరు ఎవరైనప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా లేఖనాల్లో ఏమైతే ఉందో, ప్రభువు యొక్క వాక్యం ఏదైతే ఉందో దాన్ని చెప్పండి. సత్యం చెప్పడం మన పని. విత్తనాలు మన చేతిలో ఉన్నాయి. ఈ విత్తనాలని తీసుకొని మనం చల్లటం మన పని. వాక్యం అనేటువంటి విత్తనాలు చల్లటం మన పని. అవి మంచి నెలలో పడ్డాయా, రాతి నెలలో పడ్డాయా, ముళ్ళ తప్పుల్లో పడ్డాయా, లేకపోతే త్రోవ పక్కన పడ్డాయా, ఎక్కడ పడ్డాయా అని ఎత్తుకుంటూ పోయి ఆ యొక్క పడ్డటువంటి ఆ స్థలం దగ్గర పోయి ఆ విత్తనాన్ని పరిశోధన చేసుకునేటువంటి పని మన కాదు. వాక్యం అనేటువంటి విత్తనాలని చల్లటం మన పని. మంచి నేలలో పడ్డ విత్తనాలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తాయి. దేవుడు చెప్పిన పని ఏంటంటే చల్లమన్నాడు. మన పని చల్లటం, వాక్యాన్ని వెదజాలటం. ఆహారం దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పౌలు వలె అంటే నేను ఏమన్నంటే ఈ 13వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, సహోదరులారా ఏమన్నాడు? ఒకసారి చదవమ్మా, ఒకసారి చదువుతాను. నేను బైబిల్ మూసేసాను, నేను చెప్తాను. ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేర్చున్నాను, వెనకున్నవన్నీ మర్చి. ఆయన మర్చిపోతున్నాడు. ఆయనకు కూడా చాలామంది శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, వేదనలు పెట్టారు. మర్చి ముందున్న వాటి వరకే వేగురిపడుచు. ముందు ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఉంది, ముందు దేవుని యొక్క రాజ్యం ఉంది, దేవుని యొక్క రాకడ ఉంది. వాటి కొరకు నేను ఏం చేస్తున్నాను? వేగిరిపడుచు. 14వ వచనం. ఈ మాట మాత్రం మీ బైబిల్ అండర్లైన్ చేసుకోకపోతే ఒకసారి అండర్లైన్ చేయండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను. దేని కొరకు పరిగెత్తున్నాడండి? గురు ఎద్దకే పరిగెత్తుతున్నారు.
ఈ గురి ఎదుగు పరిగెత్తే విషయంలో మనం ఏం చేయాలంటే సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకోవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ప్రభా ఈ రోజు నేను ఏం చేయాలని చెప్పేసి ప్రభు దగ్గర సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మీకు ఈ సమయంలో నేను 3 వ్యక్తులను పరిచయం చేశాను. ఒకటి అబ్రహాం, 2 లోతు, 3వది పౌలు. అబ్రహాంకి లోతుకి మధ్యలో ఉన్నటువంటి సహవాసం ఎలాగుంది, అలాగే అపోస్తలుడైన పౌలు గారికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సహవాసం ఎలా ఉంది, ఆయన దేని కొరకు పరిగెడుతున్నాడు. ఆ రోజు అబ్రహాం ఎలాగ దీవించబడ్డాడు, ఎందుకు దీవించబడ్డాడు అంటే ఆయన సర్దుకొని పోయాడు. పౌలు గారు వెనకున్న వాటి అన్నిటిని మర్చిపోయి ముందుకు సాగిపోయాడు. దేవుని బిడ్డలారా, ప్రేమైనటువంటి విశ్వాసులారా, మీ ప్రాంతాల్లో మీరు చూస్తున్నటువంటి సేవలో, పరిచర్యలో నేను ఇంకా చివరికి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మీరు బైబిల్ చదవనంత వరకు, లేఖనాలను చదవనంత వరకు, మీకు బోధ చేస్తున్న ప్రతి బోధకును మీరు చెవికి వింటే, ఈ రోజుల్లో చాలా తప్పుడు బోధలు ప్రారంభమయ్యాయి. మీరు సత్యాన్ని గ్రహించలేరు. బైబిల్ చదవండి, బైబిల్లోని లేఖనాలు చూడండి. మనకి వాక్యాన్ని అందిస్తున్న వాళ్ళు వాక్యానుసారంగా మనకు అందిస్తున్నారా లేదనేది గమనించుకోండి. సత్యానుసారంగా మీరు బతకండి, సత్యానుసారంగా మీ కుటుంబాలను బతికించుకోండి, క్రీస్తు మార్గంలో మీరు నడచండి. వెనుకున్న కార్యాలన్నీ మర్చిపోండి. ప్రభు మీకు చేయబట్టుకుంటాడు, ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో మీకు శ్రమలు రావచ్చు, ఈ లోకంలో మీకు అవమానాలు రావచ్చు, ఈ లోకంలో అందరూ మనల్ని చేయి విడిచిపెట్టినా కానీ ప్రభు మనల్ని చేయి విడిచిపెట్టడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపడినటువంటి వాగ్దానం మన జీవితంలో పనిచేస్తుంది. అలా మనం కాపాడవాలంటే మనం కూడా దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి, దేవుడికి ప్రేమైన వారుగా ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా, ప్రభు చెప్పినట్లుగా మన జీవితాన్ని మనం నడుచుకోవాలి. ఈరోజు క్రైస్తవులు కానీ చెప్పుకున్న చాలామంది క్రీస్తుకు తగినటువంటి బ్రతుకు ఉండదు. క్రీస్తుకు తగినటువంటి బ్రతుకు ఎవరైతే బతుకుతారో వాళ్ళే క్రైస్తవులు. మేము పుట్టుకతో క్రైస్తవులు అంటే కాదు, పప్పులుడుగా హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం సర్దుకొని పోతే సమస్యే ఉండదు. నోరు తెరిచి మనం ఓవర్టేక్ చేద్దాం అనుకొని వాళ్ళకంటే ఒక మాట ఎక్కువగా మాట్లాడదాంలే, మన వల్ల అవుతుందని మనం అనుకుంటాం చూడండి. అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మనం కోల్పోతాం. ఆ ఆశీర్వాదం మనం కోల్పోవద్దండి. ఒకవేళ మనం తప్పు చేయనప్పటికీ కూడా మన మీద నిందలు పడ్డాయి, దేవుని స్తోత్రం, హల్లెలూయా అని చెప్పుకొని ప్రార్థన చేయండి. దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీతి నిజాయితీ అనేది ఒకరోజు వెలుగులోకి వస్తాయి. అప్పుడు మన యొక్క నీతికి తగినటువంటి ప్రతిఫలం మనం అనుభవిస్తాం. ఆమేన్. ప్రభు ఈ మాటల ద్వారా మన యొక్క వినికిల్లో ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన మంచి యేసయ్యా, నీ ఘనమైన మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక యేసయ్యా. ఈ సమయంలో తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ప్రభావ 2 hours ప్రభావ మీ సన్నిధిలో అయా ప్రార్థన చేసుకోవడానికి, మీ యొక్క లేఖనాలు చదువుకోవడానికి మీకు సహాయం దయచేశారు. అబ్రహాము తన అమ్మకుమారుడైనటువంటి లోతు విషయంలో ఎంత సర్దుబాటు కలిగి, ఎంత వివేకంతో, ఎంత ఆలోచనతో, సమయోచితమైనటువంటి జ్ఞానంతో, బుద్ధితో ప్రభావ అయా తగ్గింపు కలిగి, అయా సర్దుకుపోయే తత్వాన్ని కలిగి ఈరోజు మా జీవితంలో, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా పరిచర్య జీవితంలో ప్రభా నాకు సర్దుకొని పోయే తత్వాన్ని దయచిన ప్రభా యేసయ్యా, ఈ నరలేని నోరు నాలుగు ద్వారా వచ్చేటువంటి అనేకమైన మాటలు మేము మాట్లాడుకోకుండా ప్రభా మా మాటలను కంట్రోల్ చేసుకునే కృపను మాకు దయచేయండి యేసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు కృప చూపించండి, దయ చూపించండి అయ్యా. అయా యేసయ్యా, ఇదిగోనైనా మేము నీతికి, అయా యేసయ్యా పరిశుద్ధతకి, యథార్థతకి, అమృతమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ఈ లోకంలో ప్రభా నా శరీరం అయా ద్వారా ప్రభా వాటన్నిటిని నేను కోల్పోయే పరిస్థితి ఉంటే ప్రభా అయా నన్ను వాటన్నిటిలో నుంచి జయించి అయా ఏసయ్య ముందుకు నడిపి కృపదయ చేస్తున్నాను. ఈరోజు ప్రభా ఇదిగోనైనా ఉన్నటువంటి వాక్యం ద్వారా అయా వచ్చినటువంటి నన్ను, అయా జోషి బ్రదర్ని, అలాగే పాస్టర్ గారిని, అయా మళ్ళీ అలాగే సోదరుడు పన్నమ్మ గారిని ప్రభా పిల్లలను ప్రభు మీ చేతికి అప్పచెప్తున్నాను. కొద్దిమందిగా కూర్చున్నాం అయా. నీ చిత్తం ఉంటే రాదినాల్లో ప్రభా మా సంఘ బిడ్డలు అందరూ మీరు తీసుకోవాలని ప్రభా, నీకు కొందరు పిలుచుకోవాలని ప్రభా, నీకు వందనాలు అయ్యా. వారు ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఎక్కడున్నారో ప్రభు వాళ్ళకి క్షేమాన్ని భద్రత ఇచ్చేయండి అయ్యా.
అయ్యా తప్పిపోయిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు తీసుకురండి అయ్యా. మా పరిస్థితులు ప్రభా ఏమై ఉన్నాయో నీకు తెలిసేసి అయ్యా, మా స్థితిగతులు ఏమై ఉన్నాయో నీకు తెలుసు ప్రభా. ఈ వారానికి అయ్యా, ఈ రోజు నుంచి మరలా వారానికి మాకు ఏమేమి కావాలో అనుదిన ఆహారాన్ని మాకు అందిస్తున్న పిల్లలకు ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. మరొకసారి ప్రభా నన్ను, నాకు ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని పరిచయం మీ చేతికి అప్పచెప్తున్నాం. అలాగే మరొకసారి ప్రభా జోషిని తన సహోదరుడు అయ్యా జాషువా తన కుటుంబాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాం. నీ బిడ్డల ప్రభావాలు జరుగుతున్నటువంటి ఇక్కడ ప్రభా ధర్మ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అయ్యా మరి యొక్క బిజినెస్ని ఆశీర్వదించండి అయ్యా. ఇంకైనా దుష్టుడు అనేక విధాలుగా ప్రభావ బలవేయాలని అనేక విధాలుగా బాణాలని చూస్తాడు. దుష్టుని యొక్క ఆలోచనలన్నీ, కుయుక్తులన్నీ కూడా ఏ శక్తి కలిగి నామంలో లయమైపోదు కాక తండ్రి. నీకు వందనాలు అయ్యా. అయ్యా మీ భద్రత ద్వారా మీ కాపుదల ఆడ పెట్టినటువంటి బిజినెస్ ప్రభా నానాటికి సక్సెస్ అయ్యి ప్రభా మా యొక్క అప్పుల బాధలు సమస్య అన్నింటిలో నుంచి ప్రభా అందరం బయటపడడానికి కృప చూపిస్తారని తండ్రి. నీకు వందనాలు. మంచి వర్కర్స్ ఉన్నాయా, నమ్మకమైన పనివారిని ఉన్న ప్రభా నీకు వందనాలు అయ్యా. మీ సహాయం